హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక సంఘటన జరిగింది కదా. అదే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ గారు సింగపూర్లో చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆయనకి చిన్న చిన్న గాయాలు అయ్యాయని కూడా తెలిసిందనమాట. బట్ ఫ్యాన్స్ అయితే చాలా భయపడ్డారు. ఆయనకి ఏం కాకూడదని చెప్పి దేవుణ్ణి అయితే ప్రార్థించారనమాట. అటు ఫ్యాన్సే కావచ్చు, అలాగే చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఆయనకి ఏం కాకూడదు, ఆయన ధైర్యంగా బయటికి రావాలని చెప్పి అందరూ దేవుడిని అయితే ప్రార్థించారనమాట. సో ఆయన అందరి ప్రార్థనలు అయితే ఇప్పుడు ఫలించాయి. ఆయనకైతే ఏం కాలేదు. సో చిన్న దెబ్బలు అయితే తగిలాయి. అలాగే కొంచెం ఎమర్జెన్సీ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేసి తర్వాత ఆయన రికవరీ బయటకు వచ్చారనమాట. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరుండి చూసుకొని ఆయన అయితే ఇంటికి తీసుకువచ్చారని కూడా తెలుస్తుంది. అలాగే చిరంజీవి గారు కూడా వెళ్ళి చూశారనమాట. సో ఫైనల్గా అయితే వాళ్ళు తిరిగి ఇండియాకి అయితే వచ్చారు. అయితే ఇండియాకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అయిన అన్న కొణిదెల గారు అయితే మాత్రం సో వెంటనే తిరుమలకి అయితే వెళ్ళారనమాట. సో ఆవిడకి దేవుడి పైన ఎంత నమ్మకం ఉందనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. సో ఆమె అయితే ఆల్రెడీ మొక్కుకొని ఉంటారు, మా కొడుక్కి ఏం కాకుండా ఉంటే నేను మీ దగ్గరికి వచ్చి నా తలనీలాలు ఎంటుకలు అయితే మీకు ఇస్తానని చెప్పి ఆమె అయితే మొక్కుకొని ఉంటారు. సో ఆ వెంటనే ఇండియాకి రావడం, సో తిరుమలకి వెళ్ళి ఆమె దేవుడిని అయితే దర్శనం చేసుకున్నారనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్న జనాలతో కూడా ఆమె బాగా క్లోజ్గా మాట్లాడారని కూడా తెలుస్తుంది. అలాగే జనాలకి సపోర్ట్గా ఉంటామని చెప్పినట్టు కూడా తెలుస్తుంది అనమాట. అండ్ వన్ థింగ్ ఏంటంటే అక్కడ అన్నదానాలు చేస్తూ ఉంటారు కదా, అక్కడ అందరితో కూర్చొని వాళ్ళతో కలిసి అన్నదానం కూడా తిన్నారు. అలాగే కొంత ప్రసాదం వాళ్ళకు కూడా వడ్డిచ్చారనే విషయం కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. సో చాలామంది కూడా ఇందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే ఆమె వేరే మతం నుంచి మన మతానికి చేరి ఇక్కడ దేవుడిని అంత నమ్మడం, అలాగే మన దేవుడి పైన అంత రెస్పెక్ట్ చూపించడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి. అలాగే ఏంటంటే మా కొడుక్కి ఏం కాకూడదని చెప్పి ఆమె దేవుడిని మొక్కొని ఉంటారు ఖచ్చితంగా. సో వెంకటేశ్వర స్వామి ఎవరికైనా సపోర్ట్గా ఉంటారు, ఎవరి కోసమైనా ఆయన నిలబడతారు. సో ఏ కష్టం వచ్చినా ఆయన చూసుకుంటారు అన్నట్టుగా ఆమె అయితే అంతగా నమ్మారనమాట. మరో విషయం ఏంటంటే 17 లక్షల రూపాయలు అయితే టీటీడీ వాళ్ళకైతే విరాళంగా ఇచ్చారని కూడా తెలుస్తుంది. సో అక్కడున్న అన్నదానం కోసం కావచ్చు, లేదంటే ప్రజల సేవ కోసం కావచ్చు, దానికోసం ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఆమె విరాళం అయితే ఇచ్చారనమాట. సో ఇంతలా ఆమె మన మతం పైన ఆమె అంత గౌరవంగా ఇంతలా మన మతం పైన అంత ఇష్టం అయితే పెంచుకున్నారనమాట. పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉంటారు సనాతన ధర్మం అనేది చాలా గొప్పదని. సో ఈ మన మతంలో ఉన్న గొప్పతనం అయితే వేరే ఏ మతంలో ఉన్నట్టుగా ఆయన అయితే మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అయిన అన్న కొణిదెల గారు కూడా సో మన మతం పైన అంత ప్రేమ పెంచుకొని మన మతాన్ని నమ్మడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.